వెల్కమ్ టు కర్నూలు మగువ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది నిన్న తీసిన వీడియో అండి, సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను వీడియోలో చూపించాను. సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి మన కర్నూలు మగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ బిర్యానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పదు కదా, మనం ఇష్టంగా తినాలనుకున్నప్పుడు కష్టమైనా చేసుకోవాలి. ముందుగా నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దమ్ బిర్యానీ కోసం కొంచెం లావు పీసులే కొట్టించుకోవాలి. ఈ చికెన్ని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 1-2 సార్లు బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో చికెన్ మొత్తం వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం రంగు మారాలి. ఇట్లా ఉడికించుకోవడం వల్ల దమ్ బిర్యానీ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లార్చుకోవాలండి. ఇది చల్లారేలోపు నేను ఇక్కడ బిర్యానీ రైస్ కోసం ఎసురు పెట్టుకుంటున్నాను అనమాట. 1 కేజీ చికెన్ తీసుకుంటే 3/4 కేజీ బిర్యానీ రైస్ అయితే తీసుకున్నానండి నేను, బాస్మతి రైస్. దీనిలో తగినంత ఎసురు అయితే పెట్టుకొని ఒక గిన్నెలో దానిలోకి 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్కలు, 4-5 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, సరిపడినంత రాళ్ళ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసి హై ఫ్లేమ్లో నీరు మరిగించుకోవాలి. నీరు మరిగేలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్లోకి అయితే మసాలాలు అయితే వేసుకుంటున్నాను. దీనిలోకి సరిపడినంత కారము, తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ బిర్యానీ మసాలా, 4-5 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు, అలాగే నూనె, తగినంత నెయ్యి, అలాగే నిమ్మరసం అండి, 2 నిమ్మకాయలంత తీసిన నిమ్మరసము, చివరిలో పెరుగు వేసుకొని బాగా కలపాలండి. ప్రతి పీస్కి కూడా పట్టుకునేలాగా ఈ మొత్తం పెరుగు మసాలా అంతా పట్టుకునేలాగా చేతితో కలపాలి. 2-3 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఈలోపు ఎసరైతే కాగిపోయింది. నాకు ఇక్కడ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కదా ఆ బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసి కింద నుండి మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఫాస్ట్గా కలిపామనుకోండి, ఆల్రెడీ నానుంటాయి కదా బాస్మతి రైస్, బియ్యము విరిగిపోతాయి, అప్పుడు ముద్దగా అవుతుంది బిర్యానీ. సో మెల్లగా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి. 70% మాత్రమే ఉడకాలన్నమాట రైస్. మరి ఎక్కువసేపు ఉడికితే మెత్తగా అయిపోతుంది బిర్యానీ, ముద్దగా బాగుండదు. నేను ఈ మసాలా అంతా ఇట్లా ముక్కలకు పట్టుకునేలాగా కలుపుతున్నానండి. కలిపి పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ 2-3 ఉల్లిగడ్డలు తీసుకొని పొడవుగా తరుక్కొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు పైన వేస్తున్నాను. ఇది మ్యారినేట్ చేసుకొని 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకు రైస్ అయితే ఉడికిపోతుందండి. ఈ రైస్ ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు చూస్తున్నాను కదా వీడియోలో, అట్లా లేయర్గా రైస్ వేసుకుంటూ పైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ప్రతి లేయర్కి ఇట్లా వీడియోలో చూస్తున్నట్లుగా. చివరి లేయర్ అంటే పైన అంతా రైస్ వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, పుదీనా తురుము, ఫ్రైడ్ ఆనియన్స్, 1 సగం చెక్క నిమ్మరసము, కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ అంత నూనె అంచులకంతా వేసుకోవాలి. ఫైనల్గా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి. నేను కొంచెం ఉంది కాబట్టి ఇంట్లో వేసానన్నమాట, ఎప్పుడు కూడా వేయను. ఇవాళ పిల్లలు అడిగారని వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత చపాతీ ముద్ద అయితే తీసుకోవాలండి. 1 చపాతీకి సరిపడినంత చపాతీ ముద్ద కలుపుకొని నేను వీడియోలో చూస్తున్నాను కదా అలా గిన్నె అంచులకి ఇట్లా అతికించుకోవాలన్నమాట. చుట్టూ కూడా వీడియోలో చూపించినట్లుగా అట్లా అతికించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఈ గిన్నెని. ఇప్పుడే అండి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. గిన్నెను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా కొంచెం మందం పెన్నంని పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఈ గిన్నెని పైన పెట్టి మూత గట్టిగా ముయ్యాలన్నమాట. పిండికి ఆ మూత అంచులు కొంచెం కూడా ఆవిరి బయటికి పోకుండా అతుక్కునేలా మూసి పైన ఏదైనా బరువు పెట్టి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి లోపల బాగా దమ్ పట్టుకుంటుందన్నమాట. 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ముక్క కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. రైస్ పొడిలాడుతూ మసాలాలు పట్టుకొని బాగుంటుంది. అసలు వాసన గుమలాడిపోతుందండి. మా అమ్మాయి ఆగలేకపోతుంది, వెంటనే పెట్టుకొని అయితే తినేసింది. చాలా బాగుంటుందండి. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.